వెల్కమ్ బ్యాక్. భారత్లో అత్యంత పేదరిక రేటు భారీగా తగ్గింది. ఏకంగా 27 నుంచి 5% పడిపోయింది. ప్రపంచ బ్యాంకే ఈ లెక్కలు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిజంగా పేదరికం ఈ స్థాయిలో తగ్గిందా? ప్రపంచ బ్యాంకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లెక్కలేసింది? భారతదేశాన్ని ఒకప్పుడు ప్రపంచమంతా చులకనగా చూసేది. వెస్టర్న్ కంట్రీస్ లో మన దేశం అనగానే పేద దేశం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ అంటే టెక్నాలజీ హబ్ గా చూస్తున్నారిప్పుడు. దీని ఫలితంగానే దేశంలో పేదరికం బాగా తగ్గింది. 2011-12లో 27.1% ఉన్న కడు పేదరికం రేటు వేగంగా తగ్గి 5.3%కి పరిమితమైందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. దశాబ్ద కాలంలోనే దుర్భర దారిద్ర్యం ఇంతలా తగ్గింది. రెండు 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా 2022-23 నాటికి ఆ సంఖ్య 7.5 కోట్లకు తగ్గిందని చెప్పింది. ఆ 11 ఏళ్ల కాలంలో సుమారు 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేసింది. 2011-12లో దేశంలోని అత్యంత పేదల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లోనే 65% మంది ఉండేవారు. ఇప్పుడు తగ్గిన సంఖ్యలో కూడా వారు 3/2 వంతులు ఉన్నారు. రోజుకు $3 అంటే 255 కంటే తక్కువ మొత్తం ఆదాయంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్నవారిగా ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. 2021లో ఈ పరిమితి $2.15గా ఉంది. సవరించిన తర్వాత 15% పెంచి $3గా చేసింది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నవారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్నవారు 16.2% నుంచి 2.3%కి తగ్గారు. 2024లో $3 పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44%గా ఉంది. దాదాపు 5,47,00,000 మంది భారతీయులు 2024లో కూడా రోజుకు $3 కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగిస్తున్నారు. ఉచిత సబ్సిడీపై ఆహార పంపిణీ దేశంలో పేదరికం తగ్గింపునకు, గ్రామీణ పట్టణ పేదరిక అంతరాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయపడింది. ఎవరున్నారని చెప్పేదానిలో ఉన్నటువంటి ప్రమాణాలు చాలా మారినాయి. గతంలో లాగా తిండికి దొరికినంత మాత్రం మనిషికి అతను పేదరికం నుంచి బయటపడ్డాడని చెప్పే పరిస్థితి ఈరోజు కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది, మానవ అభివృద్ధి సూచి అనేది, ఇది కూడా ఒక ప్రమాణం. దీనిలో ఏంటంటే రకరకాలైనటువంటి జీవన అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడా లేదో చూస్తాం. అందుకని ఏంటంటే ఈ రకరకాల కొలబద్దలు ఉన్న కాలంలో కేవలం ఆహారం అనేది జంతుప్రాయమైనటువంటి జీవితం. కేవలం ఆహారం పదార్థాలు దొరికినంత మాత్రాన ఆహారం మాత్రమే ఉండి బతికే జీవి అనేది కేవలం జంతు స్థాయిలో ఉండేటువంటి జీవన ప్రమాణాలు. కాబట్టి దాన్ని కొలబద్దగా మనం తీసుకోలేం. కాబట్టి దాని ప్రాతిపదిక మీద ఈరోజు పేదరికం 5.3%కి తగ్గిందని చెప్పడాన్ని కూడా అంగీకరించలేం. ఆకలి సూచి మీద మనం వెనకబడి ఉన్నాం. ఆకలి బాధితులు చాలా మంది ఉన్న దేశంగా ఈ ర్యాంకు చెబుతుంది మన దేశాన్ని. మరి ఇట్లాంటప్పుడు మనం క్షుద్బాధ నుంచి బయటపడ్డామని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఇక్కడ 80 కోట్ల మందికి ఆహారం ఇస్తున్నామని చెబుతున్నది ప్రభుత్వం. కేవలం 5.3% మందికి తప్పితే మిగతా అందరికీ ఆహారం అందుబాటు ఉంది. కాబట్టి దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు 5.3% అని చెప్పి ప్రపంచ బ్యాంకు చెబుతుంది. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా ఉన్నటువంటి వ్యవహారం కానీ ఈ జీడిపి ర్యాంక్ కానీ ఇవన్నీ చెబుతున్నాయి. అలాగే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన దారిద్ర్య రేఖ కింద కేవలం 5.3% అనేది ప్రపంచానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ వాస్తవంలో లోతుగా పోయి గణాంకాలను విశ్లేషించి చూసుకుంటే, నిజమైన కొలబద్దల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో పేదరికం ఇంకా చాలా తీవ్రమైన సమస్యగానే ఉంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ సమస్యలు కూడా కొంత పెరుగుతున్న వాతావరణం గత కొద్ది సంవత్సరాలుగా కనపడతానే ఉంది. రోజుకు $4.2 సంపాదించే భారతీయులను మధ్యతరగతిగా గుర్తిస్తోంది వరల్డ్ బ్యాంక్. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు బాగా పనిచేస్తోందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. సమ్మిళిత అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు వేస్తోంది. దేశంలో పేదరికం 5.3% కాదు, 5 కన్నా తక్కువే ఉందంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇంటింటి సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. భారత్ మిగతా దేశాలకు ఆదర్శంగా మారిందని ప్రపంచ బ్యాంకు కొనియాడింది.
ఆర్థిక రంగం విషయానికి వస్తే 2024-25 నాటికి భారతదేశ వాస్తవ జీడీపీ కరోనా మహమ్మారికి ముందు స్థాయి కంటే 5% తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. 2027-28 నాటికి పుంజుకుంటుందని అంచనా వేసింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, విధాన మార్పులు ఎగుమతి డిమాండ్ను తగ్గించి పెట్టుబడుల పునరుద్ధరణకు అడ్డంకులు సృష్టించవచ్చని నివేదిక హెచ్చరించింది. 2026-28లో కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో దాదాపు 1.2% ఉంటుందని అంచనా. విదేశీ మారక నిల్వలు జీడీపీలో 16% వద్ద స్థిరంగా ఉంటాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. నీతి ఆయోగ్ సైతం గడిచిన 9 ఏళ్లలో బహుముఖ పేదరికం నుంచి 25 కోట్ల మంది విముక్తులయ్యారని తెలిపింది. తమ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. ఆకలి, పేదరికం లేని వికసిత భారతం 2047 కల్లా నిజంగానే సాకారం కానుంది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటును బహుముఖ పేదరికం ఎండీపీగా పరిగణిస్తారు. 2030 కల్లా బహుముఖ పేదరికాన్ని సగానికి సగం తగ్గించాలన్న ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని అందుకునే దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోంది. పోషణ్ పథకం, రక్తహీనత సమస్య లేని భారత్, ఉజ్వల యోజన వంటి వాటి వల్ల బహుముఖ పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ తెలిపింది. 2013-14లో భారత్లో బహుముఖ పేదరికం 29.17%, 2022-23లో అది 11.28%కి దిగివచ్చినట్లు నివేదికలో వెల్లడైంది. బీమారు రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఎండీపీ అత్యధికంగా తగ్గింది. ఉత్తరప్రదేశ్లో 5.91 కోట్ల మంది, బీహార్లో 3.77 కోట్లు, మధ్యప్రదేశ్లో 2.30 కోట్లు, రాజస్థాన్లో 1.87 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి విముక్తి సాధించారు. అయితే పేదరికం అంచనాకు ఉపయోగిస్తున్న సూచీలు సరిగ్గా లేవని మరికొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల పేదల కొనుగోలు శక్తి తగ్గిందని వాదిస్తున్నారు. అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్ స్థానం ఇటీవలి కాలంలో ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. గతేడాది 125 దేశాల ఆకలి సూచీలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. ఇండియా కన్నా దిగువన ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, లైబీరియా, సెంట్రల్ ఆఫ్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి నిరుపేద దేశాలు మాత్రమే ఉన్నాయి. 16 ఏళ్ల నుంచి జనగణన లేనందున ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవని మరికొందరు వాదిస్తున్నారు. డేటా రిగ్గింగ్ అంటారు. అంటే ప్రపంచ బ్యాంకుకు ఏ రకమైనటువంటి డేటా ఇవ్వాలనో భారతదేశం నుంచి ఆ తరహా డేటా మాత్రమే అందిస్తారు. దాన్ని ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఓహో అద్భుతం జరిగిపోయింది ఇండియాలో, మొత్తం ప్రపంచానికి ఆదర్శమని, ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే ఇండియాని చూడండి అని, అట్లాంటి వండర్స్ ఏమీ జరగలేదని చెప్పదలుచుకున్నా. ఇదంతా కూడా ప్రచార ఆర్భాటంలో నేను అడుగుతున్నాను, మీరు ఏం ఘనకార్యం చేశారు? 11 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది, ఓకే. ఈ 11 సంవత్సరాల్లో పేదరికం తగ్గించడం కోసం మీరేం కార్యక్రమం తీసుకున్నారు? నిరుద్యోగం హైయెస్ట్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు ఉంది అనేసి మీ లెక్కలు చెప్తున్నాయి, గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్తున్నాయి. మరి అట్లాగే గ్రామీణ పేదలు లక్షల సంఖ్యలో వలసలు పోతున్నారు బతకడం కోసం. ఎక్కడ పోయినా అనేది బతకడానికి పోయినారు అంటున్నారు. అంటే ఆ గ్రామంలో ఉంటే వాడు చచ్చిపోతాడు. కాబట్టి తిండి కోసం, బతికించుకోవడం కోసం లక్షల సంఖ్యలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వలసలు పోతున్నటువంటి రంగం చూస్తున్నాం మనం. లక్షల సంఖ్యలో కేరళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని హర్యానా వరకు రోడ్లను నిండిపోయి యాక్సిడెంట్లో చచ్చిపోయినటువంటి ఉదాహరణ చూసాం మనం. అట్లాగే గ్రామాల్లో ఇప్పుడు పోతే తిండి కాదు కదా, మంచినీళ్ళు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. యువత చదువుకున్నప్పటికీ నిరుద్యోగం చాలా తీవ్రంగా వేధిస్తుంది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తుల యొక్క ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి, సంపద వాళ్ళ దగ్గర కేంద్రీకరింపబడుతుంది అని మొత్తం ప్రపంచ బ్యాంకు లెక్కలు చెప్తున్నాయి, IMF లెక్కలు చెప్తున్నాయి. అట్లాగే అనేక ఆక్స్ఫామ్ లాంటి సంస్థలు చెబుతున్నాయి ఎంత పర్సెంటేజ్ ధనవంతుల యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రజల దగ్గర నుంచి కొల్లగొడితే వచ్చిన సంపదనే తప్ప ప్రజలు నానాటికి దివాలా తీస్తున్నారు, ధనవంతులు అవుతున్నారు. ఈ వాస్తవాలు చెప్పడానికి మోడీకి ధైర్యం లేదు. మోడీ ధనవంతుల ప్రతినిధి, కార్పొరేట్ శక్తుల ప్రతినిధి. ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా, తగ్గిందా?
పెరిగిందా అనే విషయంపై ఎవరూ మాట్లాడటం లేదు. అరకొర సమాచారం ఆధారంగా పేదరికం తగ్గిందని నిర్ధారించలేమని, దారిద్ర్య నిర్మూలనకు పటిష్ట పథకాలను రూపొందించలేమనేది మరికొందరి మాట. దేశంలోని దిగువ శ్రేణిలోని 50% వద్ద కేవలం 3% సంపదే ఉందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. $10,000 కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న భారతీయుల సంఖ్య కేవలం 6 కోట్లేనని గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ వెల్లడించింది. 72 కోట్ల మంది కేవలం $1,500 వార్షిక ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పేదరికం అంతగా తగ్గితే 81 కోట్ల మందికి ప్రభుత్వం ఇంకా ఎందుకు బియ్యం ఇస్తోందని కొందరు ప్రశ్నిస్తున్నారు.